నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ని. మీకు తెలుసు ఈ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, అలానే మ్యారేజ్ డేట్స్, వీటన్నిటి గురించి కూడా నేను ఎన్నో సంవత్సరాలుగా మీకు ఎంతో అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇవాళ వచ్చేటప్పటికి వెహికల్ నంబర్, అది బండి కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా కానీ వెహికల్ నెంబర్, ఏ వెహికల్ నెంబర్ వాడితే లైఫ్ ఎలా ఉంటుంది, ఏ నెంబర్ వాడాలి, ఏ నెంబర్ వాడకూడదు అనేటువంటి దాని గురించి మీకు అవగాహన కల్పిస్తున్నానండి. మెయిన్గా నెగిటివ్ నంబర్స్, మన వెహికల్ నెంబర్గా నెగిటివ్ నంబర్స్ ఉండకూడదండి. మీరు వాడేటువంటి నంబర్లలో 12 అనేటువంటి నంబరు వెహికల్ నెంబర్గా వాడమాకండి. అంటే చివరి 4 నెంబర్లు కూడినప్పుడు 12 రాకూడదండి. సరే, ఏపీ, టీజీ ఇదంతా కూడా కౌంట్ చేసేదానికన్నా కూడా ముందు ఈ 4 నెంబర్లు ఫస్ట్ చూసుకోండి. ఈ 4 నెంబర్లు చూసుకున్నప్పుడు 12వ నెంబర్ కనుక మీ వెహికల్ నెంబర్గా కనుక వస్తే, మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు ఏంటి ఇవన్నీ కూడా మీరు ఆలోచించకుండా ఆ 12 అనేటువంటి నెంబర్ కనుక వస్తే మాత్రం అది మీకు చాలా ఇబ్బంది పెట్టేటువంటి నెంబర్ అండి. అది పర్సనల్ లైఫ్ మొత్తాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మీ వెహికల్ నెంబర్ 12 కనుక ఉంటే, మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అర్జెంటుగా కలిసి, మీ వెహికల్ నెంబర్ ఇది ఉందండి, మరి నా డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉంది కదా, దీనికి తగ్గట్టుగా ఏం చేయాలి అనేటువంటిది దానికి తగ్గట్టుగా రెమెడీ చేయించుకోండి. ఆ నంబర్కి కూడా రెమెడీ చేయొచ్చండి తప్పనిసరిగా. అంటే మీ ఉన్న నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్గా మార్చడానికి ఉపయోగపడుతుందండి. ఆ 12వ నెంబర్ కనుక మీకు ఎవరికైనా, చివరి 4 నెంబర్లు కౌంట్ చేయండి, వాటిలో కనుక 12వ నెంబర్ ఎవరికైనా ఉంటే కనుక అర్జెంటుగా మీరు దానికి తగ్గ రెమెడీ చేసుకుంటే మీరు మంచి తర్వాత కూడా మంచి లైఫ్ అనుభవించడానికి వీటన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ నెంబర్లో, మీ వెహికల్ నెంబర్లో 12వ నెంబర్ రాకుండా చూసుకోండి. నమస్కారం.